శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. జగదాంబిక జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరూపిణి జగజ్జనని మహాకాళికి శతకోటి ప్రణామాలు. ఈరోజు చెప్పబోయే విషయం ఏమిటంటే కనుక అమ్మవారి శక్తిపీఠాలు ఏవేవి దర్శించుకుంటే కనుక చాలా శ్రేయస్కరమో చెప్పుచూ ఉన్నాను. దక్షయాగంబు జరిగినప్పుడు శివుడు అమ్మవారిని తన పై వేసుకొని నాట్యం చేస్తున్నప్పుడు సాక్షాత్కారంగా విష్ణుమూర్తి యొక్క చక్రంతో ఆ అమ్మవారు ముక్కలై 108 శక్తిపీఠాలుగా మారాయి. అందులో 108 శక్తిపీఠాలు దర్శించుకోలేని వారు కనీసం 54 శక్తిపీఠాలు దర్శించుకోవాలి. ఒకవేళ కనుక 54 కూడా కుదరినప్పుడు 18 దర్శించుకోవాలి. 18 కానడలా 3 మొట్టమొదటిగా మనము ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసా ఈ 3 దర్శించుకోవాలి. ఒకటి ఏంటంటే కనుక కామాఖ్య అమ్మవారి యోనిపడ్డ స్థానం. ఆ జగదాంబిక జగన్మాత ప్రతి సంవత్సరం కూడా తెలుసా ఋతుస్రావం అవుతూ ఉంటుంది. ఆషాఢ మాసం అవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం జూన్ 22 నుంచి 25 వరకు ఆ అమ్మవారి ఆలయం మూసివేత ఋతుస్రావం అయి ఉంటుంది అన్నమాట. కానీ ప్రతి సంవత్సరం కూడా తెలుసా ఆషాఢ మాసం అవుతుంది. మనకు అధికంగా వచ్చింది కాబట్టి మనకి ఇది అవ్వట్లేదు. అంతేకాకుండా ఆ యోని స్థానాన్ని ఎవరైతే దర్శించుకుంటూ ఉంటారో ఆ జగదాంబిక జగన్మాత సర్వేశ్వరి కృపాకటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. మనకేం కావాలి? మోక్షం కావాలి. మానవ రూపం దాల్చాం కాబట్టి మానవం ప్రతి ఒక్కరు తెలుసా మరీ జన్మంటూ మనకు ఉండకూడదు. మానవ జన్మ 7 జన్మలు దాలుస్తూ ఉంటాము. కానీ ఈ జన్మతో అన్ని విధాలుగా అనుకూలంగా కావాలి, ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని చెప్పేసి ఈ జన్మకి ఇక్కడనే మనం ఇది చేయాలి. కాబట్టి యోనిస్థానం కామాఖ్య. మంగళగౌరి గయా మంగళగౌరి అమ్మవారి ఛాతిపడ్డ ప్లేస్. సృష్టి స్థితి సృష్టించేది అక్కడ నుండి కాబట్టి యోనిస్థానం దర్శించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా స్థితి యోని అమ్మవారి ఛాతిపడ్డ స్థానం కాబట్టి మంగళగౌరి. అంతేకాకుండా ధైర్య శక్తి సామర్థ్యాలు సిద్ధించాలని కనుక ఉజ్జయిని మహంకాళి కాళి స్థితి లయకారకులు. వీరు ముగ్గురు దర్శించుకుంటే కనుక లయం చేసుకునే శక్తి స్వరూపము ఆ జగదాంబిక జగన్మాత సర్వేశ్వరి సర్వకాళి మహాకాళి ఉజ్జయినిలో ఉంటుంది అమ్మవారు. అమ్మవారు దర్శించుకున్నారనుకో ఈ 3 శక్తిపీఠాలను ఎవరైతే మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ రచిస్తూ ఆశిస్తూ భక్తి భావతని దర్శించుకుంటారో మరో జన్మ అంటూ ఉండదు. అలాగే కాకుండా మీకు ఏమైనా సరే దృష్టి దోషాలు ఎలాంటి ఇబ్బందికరంగా సమస్య ఉన్నా కూడా చేతబళ్ళని భానవతని ఏవి చేసినా కూడా ఇక్కడ దర్శించుకున్న ఇలా అన్నీ కూడా పోతాయి ఖచ్చితంగా. అంత దూరం పోతున్నామంటేనే బహు గొప్ప విషయం. మళ్ళీ ముసలి వారయ్యాక పోతామో పోలేము. ఇప్పుడు శక్తి ఉన్నంతకాలమే అన్నీ దర్శించుకోవాలి. సినిమాల షికార్లు అన్నీ తిరుగుతూ ఉంటాము. ఆలయాడ దర్శించుకోవడం వల్ల మోక్షం ప్రసాదిస్తూ ఉంటుంది. మానవ జన్మకి ఏం కావాలి? ఇప్పుడు తృప్తి ఉన్న లెక్క కాదు. తదనంతరం మోక్షం పొందినాక మనం తృప్తిగా ఉండాలి. దైవ సేవ అక్కడ జరిపించుకోవాలి. కావున ఆ జగదాంబిక జగన్మాత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి జగదీశ్వరి ఈ శక్తి స్వరూపంని అమ్మవారి దర్శనం ప్రతి ఒక్కరు చేసుకోవాలి. ఆ అమ్మవారి కరుణాకటాక్షాలు సిద్ధించాలని మనసా వాచా కర్మ ధ్యానిస్తూ ఉన్నాను. ఏంటి ఆలయాలు మరీ చెప్తూ ఉన్నాను. మంగళగౌరి
గయా ఒకటి, కామాఖ్య అస్సాం ఒకటి, ఉజ్జయిని మహంకాళి ఒకటి. ఈ ముగ్గురు అమ్మవారు దర్శించుకున్నారనుకో ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా అనుకూలంగా అవుతుంది. శ్రీమాత్రే నమః.